రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఆర్టీఓ ఆఫీసు ఎదుట పంచాయతీ కార్యదర్శులు ధర్నా నిర్వహించారు. 2018 రిక్రూట్మెంట్ ద్వారా నియామకమైతే 4 సంవత్సరాల ప్రొవిజన్ పూర్తయిందన్నారు. వెంటనే తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాభివృద్ధిలో ప్రభుత్వ పథకాల అమలులో తాము పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి తోడ్పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే రెగ్యులరైజ్ చేయాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. అయిపోయింది. మేము సమ్మె చేసి 7వ రోజు ఇక్కడ ఉన్నాము. సో ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా యొక్క జేపీఎస్ వాళ్ళు 4 సంవత్సరాలు చేసిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలన్న మా యొక్క ప్రధానమైన డిమాండ్. 2018 పంచాయత్ యాక్ట్ ద్వారా 2018లో జూనియర్ పంచాయత్ కార్యదర్శులని నోటిఫికేషన్ వేయడం జరిగింది. దానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ పెట్టి ఆ నోటిఫికేషన్ లో 3 సంవత్సరాల ప్రొవిజన్ పీరియడ్ చేసిన తర్వాత జూనియర్ పంచాయత్ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తామని 9355 పోస్టులను 2018 నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీరు చెప్పిందల్లా చూదా తప్పకుండా పాటు ఎన్నో స్కీమ్లు, ఎన్నో పల్లె ప్రగతి యాక్టివిటీస్ 4, 1, 2, 3, 4 ఇది అన్ని పల్లె ప్రగతిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. మా ప్రధానమైన డిమాండ్లు 1 నోటిఫికేషన్ 1 రెగ్యులరైజేషన్ అంటే మా ప్రధాన డిమాండ్ అది. ఇప్పటికిప్పుడు రెగ్యులరైజ్ చేస్తే మాకు ఒక ఉద్యోగ భద్రత వస్తుంది. దానివల్ల